నేను మీ తారక రంగారెడ్డి అండి. S2 కనెక్ట్స్ అనే కంపెనీని ఆపరేట్ చేస్తున్నాను. వీఆర్ కంప్లీట్లీ ఇంటూ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ వీ డూ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో అండ్ లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్లో కూడా ఉన్నాము. అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఎందుకు అన్నానంటే నా కెరియర్ మొత్తం కూడాను 15 years నుంచి ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ ఎక్కువ అనమాట. అంటే చాలామందికి ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ అంటే ఎలా ఎలా ఉంటుంది, ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, కొన్ని భయాలు ఉంటాయి బేసిక్గా. సో కంపేర్ టు రెసిడెన్షియల్ అండి, ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నమాట. అంటే ROI అంటాం కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఈల్డింగ్ వచ్చేది ఆఫీస్ స్పేస్లో ఎక్కువ వస్తుంది. సో 4 crores పెట్టి ప్రాపర్టీని రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేస్తే 1.5-2 lakh రెంట్ రావచ్చు. అదే 4 crores పెట్టి కమర్షియల్ ఆఫీస్ స్పేస్లో ఇన్వెస్ట్ చేస్తే 2-3 lakh రూపీస్ పర్ మంత్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కువ మంది చాలామంది హై నెట్వర్త్ పీపుల్, ఇండివిజువల్స్ కూడాను, HNIs కూడాను ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్నే ఎక్కువ చూస్ చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్కి. సో బికాస్ ఆఫ్ దిస్ ROI మ్యాటర్ అనమాట. ఎందుకంటే అప్రిషియేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. రేపు పొద్దున్న ఏదైనా లిక్విడేషన్ కానీ చేసుకోవాలనుకున్న ప్రాపర్టీని ROI ఉంటుంది కాబట్టి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి రేపు పొద్దున అనదర్ బయ్యర్ కూడా వచ్చి ఈజీగా కొనగలుగుతారు అనమాట. సో కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిలో కూడా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. అంటే ల్యాండ్ స్టేజ్లోనే ఎస్కవేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రైస్ మంచిగా వస్తుంది. యాజ్ అండ్ వెన్ బిల్డర్ కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రైస్ మారుతుంది, హ్యాండింగ్ ఓవర్ అప్పుడు ప్రైస్ మారుతుంది. సో కాబట్టి ఈ 3 సెగ్మెంట్లలో ఎక్కడ ఉంటున్నామని చూసి తీసుకుంటే స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్కి 8,000 per square feet అనుకోండి. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే అది 10,000-12,000 రూపీస్ మిడ్ లెవెల్లో ఉంటుంది. అంటే ఫెసాడ్ స్టేజ్కి వచ్చినప్పుడు హ్యాండింగ్ ఓవర్కి ఆటోమేటిక్లీ 13,000-14,000 అవుతుంది అనమాట. అంటే ఏమైంది, 8,000 రూపీస్ per square feet ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాస్త 14,000 అయింది వితిన్ స్పాన్ ఆఫ్ 2-2.5 years టైంలో. సో అప్రిషియేషన్ వస్తుంది. రేపు పొద్దున బిల్డింగ్ మంచిగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి ఆఫీస్ స్పేస్ క్లయింట్స్కి ఎవరైనా వచ్చి ఆక్యుపై చేసుకుంటే ఆటోమేటికలీ రెంట్ కూడా వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1,000 square feet అనుకోండి, ఎగ్జాంపుల్కి ఐ మీన్ టు సే 1,000 square feet తీసుకుంటే 8,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 80 lakh రూపీస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 1 crore అవుతుంది అనుకోండి. సో 1 crore రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 60 rupees per square feet ఎంత వచ్చింది అనుకోండి, 60,000 per month దే ఆర్ గోయింగ్ టు గెట్ ద పేమెంట్ అనమాట, ROI. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మినిమం SFT 2,000 SFT నుంచి కొంతమంది బిల్డర్స్ చేస్తున్నారు, కొంతమంది 4,000 SFT మినిమం నుంచి సేల్ చేస్తున్నారు, కొంతమంది ఫ్లోర్ ప్లేట్ లాగా కూడాను ఒక 40,000 square feet అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు. మినిమం SFT ఏరియా స్టార్టింగ్ ఇంత నుంచి అమ్ముతామని చెప్పొచ్చు అనమాట. సో అలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ రేంజ్ ఫ్రమ్ 2,500 square feet నుంచి 40,000-45,000 SFT ఏరియాస్ కూడాను ఫ్లోర్ ప్లేట్ అవి కూడాను అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చూసి తీసుకొని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, లేదు దానికన్నా ముందు క్రెడిబుల్ డెవలపరా కాదా, మంచి బిల్డరా కాదా చూసి ఏదైనా ప్రాపర్టీ కమర్షియల్లో ఇన్వెస్ట్ చేస్తే ఈల్డింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళు కూడా చెడు అని నేను చెప్పట్లేదు కానీ బట్ లాకబుల్ అన్లాకబుల్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట. సో లాకబుల్ అన్లాకబుల్ వచ్చినప్పుడు క్రెడిబుల్ బిల్డర్ అయితే ఆటోమేటిక్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 6 months డిలే ఈజ్ యాక్సెప్టబుల్ ఈ రోజు రేపట్లో. ఎందుకంటే వర్షం పడవచ్చు, 6 months డిలే అవ్వచ్చు, లేదా లేబర్ ఇష్యూ అవ్వచ్చు, లేదా పర్మిషన్ ఇష్యూ అవ్వచ్చు. కపుల్ ఆఫ్ రీజన్స్ వల్ల ఒక 6 months to 1 year డిలే అప్పుడప్పుడు అవుతుంది. బట్ అది కూడా చూసి తీసుకుంటే బెటరు. కానీ ఏ పర్మిషన్ లేకుండా కొంతమంది లాకబుల్ అన్లాకబుల్ అని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. అవి జాగ్రత్తగా. లాకబుల్ అంటే ఏంటంటే మీకు ఇచ్చిన స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ ప్రాపర్టీ నాది అని వీ కెన్ డిఫైన్ దట్. బట్ వేరేస్ అన్లాకబుల్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో అవి చూసి ఆ లాకబుల్ అన్లాకబుల్ కాదా అన్నది చూసి తీసుకుంటే బెటర్. రేపు ఎందుకంటే 2,000 square feetలో మీరు ఒకవేళ 100 SFT 200 SFT తీసుకున్నాం అనుకోండి, ఇది నాది అని డిఫైన్ చేయలేరు. మీ ప్రాపర్టీ ఉంటుంది బట్ ఇది మనది అని మనం డిఫైన్ చేయలేము అనమాట. అది కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు బిల్డర్ యొక్క ప్రొఫైల్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నా కూడా రేంజ్ చూసుకొని ఆ బిల్డర్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని బట్టి, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీని బట్టి వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ హ్యాపీగా. డెఫినెట్గా హైదరాబాద్కి అయితే ఆ స్కోప్ ఉంది. ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కన్సంప్షన్లో నెంబర్ 1గా ఉంది రైట్ నౌ. బికాజ్ కపుల్ ఆఫ్ రీజన్స్, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, దగ్గరలో ఉన్న సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేదా బయట నుంచి వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ అవ్వచ్చు, అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్య లీజింగ్ తీసుకోవడంలో కానీ, సేల్ ప్రాపర్టీ అక్విజిషన్లో కూడాను. సో కాబట్టి ఇన్ని పారామీటర్స్లో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ బాగుంది, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ మేజర్గా కాకపోతే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ నియోపోలిస్ ఈ సెగ్మెంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడే IT వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. కంపెనీ వాళ్ళు కూడా రెంట్ కట్టడం ఎందుకు
అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ దీనిలో పెట్టి రేపొద్దున ఆ అమౌంట్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే ఆఫ్టర్ 5-6 ఇయర్స్కో 10 ఇయర్స్ తర్వాత ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చు కదా అని థాట్ తోటి వాళ్ళు కూడా ఎండ్ యూజ్కి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్స్ బై డిఫాల్ట్ ఎలాగో ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది కాబట్టి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ROI వచ్చుద్ది కదా అని చెప్పేసి థాట్తో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుంది. ప్రజెంట్గా అయితే కొద్దిగా మెట్రో ఏదైతే నియోపోలిస్ దాకా ఎక్స్టెన్షన్ అయిందో అది ఇంకాస్త కొద్దిగా ప్రొలాంగ్ అయ్యి అక్కడ దాకా వెరీ ఫాస్ట్గా వర్క్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్కి డోకా లేదు. ఈ కంప్లీట్లీ రెసిడెన్షియల్ అవ్వచ్చు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ ఆర్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అవ్వచ్చు, ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడెక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ అన్న ఇది ఉన్నా కూడాను మా కంపెనీ పేరు వచ్చేసి S2 Connects అండి. వెబ్సైట్ వచ్చేసి s2connects.com, 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 అండ్ మై మొబైల్ నెంబర్ ఈజ్ 9985017471. ఐ రిపీట్ 9985017471 అండి. ఎటువంటి సందేహాలున్నా, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కావాలన్నా కూడాను యూ కెన్ కాంటాక్ట్ అండ్ వీ కెన్ గివ్ ప్రాపర్టీ అడ్వైజరీ సొల్యూషన్స్.